ఇగో మా చెల్లి డ్రాయింగ్ చేస్తున్న తర్వాత నా డ్రాయింగ్ చూపిస్తాను. తను డ్రాయింగ్ చేసే వరకు నేను మా ఇల్లు చూపిస్తా. ఓకేనా చారు? ఓకే. ఇందాక చడిపోయిందని నువ్వు మళ్ళీ హాయ్ చెప్పాలి పర్వాలేదా? ఇగోండి మా అమ్మ. హలో. హలో. మా అమ్మ ఇప్పుడు స్టార్టింగ్కి చూశారు కదా, సంతోషమా? నెక్స్ట్ ఈ ఇల్లు మొత్తం చూపిస్తాను నేను. ఇగోండి ఇవి మా క్లాసెట్స్. ఇది మా బెడ్రూమ్. చీకట్టుకుంది, మా డాడీ పనుకున్నాడు, అందుకోసం చీకట్టుకుంది. తర్వాత లేచినాక మా బెడ్రూమ్ చూపిస్తానులే. డ్రాయింగ్ అయిపోయిందా? అయిపోయింది. కలర్స్ చూపిస్తే ఇప్పుడు. రెడ్ కలర్ ఉందా? రాకెట్ లాగా ఉంది కదే ఇది. అది నేను రాకెట్ వేసిన. గీకిట్ వేసిన. రాకెట్ గీకిట్ గోకెట్ గాకెట్. ఈడ ఎల్లో బాగుంటుంది ట్రయాంగిల్కి. ఓకే సరే. నేను కూడా అదే కలర్ వేద్దాం అనుకున్నా. స్టార్స్ కూడా ఎలాగో నువ్వు ఎల్లో వేయాలి. ఈ లాస్ట్కి కూడా నువ్వు ఎల్లో వేయాలి కదా. ఆరెంజ్ నెక్స్ట్ ఆరెంజ్. रुको जरा शपथ करो. ఓ నహీ హోతా. ఇగోండి మళ్ళీ ఇగోండి ఎల్లో లాస్ట్కి వేయాలి. అన్ని స్టార్స్ చేసే. ట్రయాంగిల్ కూడా రెక్టాంగిల్. ఎంతసేపు పడుతుందమ్మా నీ డ్రాయింగ్కి? ట్రయాంగిల్ కూడా. हाँ रुको जरा शपथ करो. ऐसा ఉండు. ట్రయాంగిల్కి వేసినాక ఇక్కడ కూడా వేయాలి. ఓకే సరే. పైన ఎవడేస్తాడు? జరా సమత్ కడం. नहीं जरा शपथ करो. బయోస్ కడో. नहीं जरा. పెన్సిల్ లాగా ఉంది కదా. ఆరెంజ్ చేస్తే మా చెల్లి డ్రాయింగ్ ఫినిష్డ్. ఆరెంజ్ ఇంకా కాదు, ఇంకా 2 వేయాలి నేను. 2 ఎక్కడ? ఇక్కడ లైన్ బ్లాక్తోనా? ఆరెంజ్ అక్కడే ఉందే పిల్ల. లిబడి ఎల్లో కలర్. లిబడి కాదు, ఆరెంజ్ కలర్ ఉంటుంది లిబర్డ్. స్కై పింక్ కలర్, మార్షల్ రెడ్ కలర్, చేస్ బ్లూ కలర్, రబల్ yellow కలర్. మరి ఆరెంజ్ జూమా. మరి పర్పుల్
పర్పుల్ ఎవరు లేడు. స్కై కజిన్ ఉంది పర్పుల్ కలర్. కజిన్ అంటే అంటే చెల్లి. ఇప్పుడు మనం అన్నకి ఎలా కజిన్ అవుతాం అలా. ఇంగ్లీష్లో అక్క చెల్లెల్ని కజిన్స్ అంటారు. దూరం దూరం బంధం కదా. అంటే పెద్ద నాన్న వేరు అనుకున్న బ్లాక్ కలర్తోనే అని. అయిపోయిందా డ్రాయింగ్? నువ్వే చూపి నీ డ్రాయింగ్ని. ఇలా పట్టుకో, ఇలానే పెట్టుకో. ఇప్పుడు చూడండి, నేనైతే చేస్తాను.